కాళేశ్వరం సంబంధించిన కేసు నెక్స్ట్ ఏంటి? లీగల్ పరంగా కావచ్చు, లేకుంటే ఏదైతే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల పరంగా కావచ్చు, నెక్స్ట్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది కంప్లీట్ ఇల్లీగల్ అని విషేట్ అయిపోతుంది. అది క్యాన్సిల్ చేసేస్తారు. అది అసలు చెల్లదు ఆ రిపోర్టు. బికాస్ ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో కాలేదు. సెక్షన్ 8B 8C కింద ఆపర్చునిటీ ఇవ్వలేదు. కాబట్టి అసలు ఆ రిపోర్ట్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నా. ఈరోజు ఆర్గ్యుమెంట్స్ జరిగినప్పుడు కూడా చాలా నాగ్గా కావాలని చెప్పి గవర్నమెంట్ తరఫు నుంచి ట్విస్ట్ చేయడానికి ట్రై చేశారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్కి ఆధారంగా మేము సిబిఐకి అప్పగించలేదు, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద మేము ఇస్తున్నామనేసి ఇచ్చామన్నారు. ఒక జీవో వేశారు. నిజంగా అసలు ఎంత హాస్యాస్పదం అంటే మీకు ఆ జీవో మీకు పంపిస్తాను నేను. జీవోలో పారా 8లో చాలా క్లియర్గా ఉంది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అండ్ పీసీ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా సిబిఐకి అప్పగిస్తున్నామని. ఓపెన్ కోర్టులో కూడా ఈరోజు ఆ విధంగా మిస్గైడ్ చేయడం జరిగింది. మిస్రిప్రజెంటేషన్ చేస్తున్నారు, కోర్టును కావాలని మిస్లీడ్ చేస్తున్నారు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ పీసీ కమిషన్ ఘోష్ రిపోర్ట్ ఏదైతే ఉందో అది చెల్లదు. ఖచ్చితంగా కోర్టు న్యాయస్థానం ఆ రిపోర్ట్ని కొట్టేస్తుంది.